10-15 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఎట్లా కనిపెట్టారు మీరు ఇది నకిలీ అని చెప్పేది? నకిలీ కాదు ఇక్కడ. వేసే వస్తువు ఏదైనా అది వస్త్రమే. అయితే దాన్ని ఎక్కువ డబ్బులెట్టి కొంటున్నారు వాళ్ళు. వాల్యూ 600 ఉంటే, రిటైల్లోనే 600 ఉంటే, అది హోల్సేల్లో 1334 రూపాయలు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కనిపెట్టడం అంటే ఇప్పుడు నాకే వేస్తారు కదా, నేను వెళ్ళినప్పుడు అక్కడ 3000 కట్టినోటి కల్లా వేస్తున్నారు. ఆ వేసిన దాన్ని చూసినట్టయితే ఈ రేట్ ఎక్కువలా ఉందేంటని చెప్పేసి మనం కూడా ఇక్కడ బయట కొంటుంటాం. ఎందుకంటే ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి సాల్వాలు వేయడానికి ఆ కొన్నప్పుడు రేటుకి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది. క్వాలిటీ చూస్తే సేమ్ క్వాలిటీ. ఆ క్వాలిటీని క్వాలిటీని చూసి అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చి దాన్ని మేము ఎంక్వైరీ చేసాం. ఒక రకంగా కాదు, నేసీ వాళ్ళ దగ్గర నుంచి, దీన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, రిటైల్ షాపుల దగ్గర నుంచి, హోల్సేల్ షాపుల దగ్గర నుంచి, ఆ తిరుపతి కొండ కిందకు వచ్చి తిరుపతిలోనే రిటైల్ షాపులో మేము దాన్ని చూస్తే ఆడు 600కి ఇస్తా అన్నాడు మాకు. సేమ్ క్వాలిటీ. ఈ క్వాలిటీని పట్టుకెళ్ళి ఆ క్వాలిటీని ఈ క్వాలిటీని దగ్గర పెట్టి చూస్తే సేమ్ క్వాలిటీ. దాన్ని నేసేటటువంటి వ్యక్తులను కూడా తీసుకుని వెళ్ళాను. ఎట్లా సార్ మరి ఇప్పుడు దీని మీద అంటే గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే ఇప్పటికీ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇవాళ మేము పర్చేజ్ ఆపేసి దాన్ని మళ్ళీ రేపొద్దున ఖచ్చితంగా రేపు బోర్డులో నిర్ణయం తీసుకోబోతున్నాం. నిర్ణయం తీసుకుని ఇది పర్చేజ్ కమిటీ మీటింగ్ కూడా 14వ తారీఖున ఉంది. పర్చేజ్ కమిటీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకుని ఏదైతే 600 రూపాయలకి ఇచ్చేటటువంటి ఇది ఉందో అవసరం కూడా 600 రూపాయలకి పర్చేజ్ చేస్తాం తప్పించి దాన్ని ఎక్స్ట్రా దేవుడి సొమ్ముని పెట్టేసి మన ఇష్టమైనట్టు వాడుకోవడానికి అది భగవంతుడి సొమ్ము, మళ్ళీ ఒక పరకామణి కాకూడదు. అంటే నిజంగా మీరు చెప్పినట్టు అంటే పరకామణికి సంబంధించి దేశవ్యాప్తంగా అది చర్చ అవుతున్న అంశం. దాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ